ఎక్స్క్యూజ్ చేశారో కూడా చెప్తాను. ఓన్లీ రీజన్ దే ఎక్స్క్యూజ్డ్ ఈజ్ బికాస్ దే ఆల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద లాస్ట్ 1 hour. ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారిందంటున్నారు. అక్కడ కాదు మారింది సినిమా. శరత్ కుమార్ గారు నన్ను పిలిచి నేను వెళ్తూ టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు. మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి. అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. అది అఫ్కోర్స్ ప్రభాస్ ఉన్న క్రేజ్, ఆ స్టార్డమ్ వల్ల మనం అక్కడ అనుకుంటున్నాం, కానీ అక్కడి నుంచి మొదలైంది. అండ్ ఇట్ వెంట్ అప్ వెన్ ప్రభాస్ కేమ్. అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి నేను పెట్టాను హై. సి, నేను బాగా చేశానని మీరు అందరూ అంటున్నారు. ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ ప్రేజ్. ఇన్ని 20 సంవత్సరాల తర్వాత 21 సంవత్సరాల తర్వాత మధ్యలో డి చాలా బాగా చేశానన్నారు అందరూ. ఎవ్రీబడి లవ్డ్ మీ అన్ ద క్యారెక్టర్. బట్ ఆనెస్ట్లీ నాకు రాము గారి సినిమా అనుక్షణం అన్న సినిమాలో ఐ ఫెల్ట్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడుగా దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ ఆల్సో ఫర్ ద మీడియా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు. అండ్ నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా, కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. వెన్ దే హర్డ్ మై వాయిస్. సి, ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ క్రైమ్. ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్. నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి, పర్సనల్ ప్రెషర్కి, ఫేస్ చేసిన హ్యూమిలియేషన్, ఎటు తిరిగిన ఐదర్ దే హ్యాడ్ అ డౌట్, నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండింది. ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉండింది. బికాస్ ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. నేను బయటకు వచ్చి మాట్లాడను నేను. బట్ దేర్ వాజ్ అ క్యాంపెయిన్ ఆన్ హేట్రెడ్. ఎటు తిరిగిన ఒక పక్క హేట్రెడ్, ఒక పక్క డౌట్. అండ్ ఐ న్యూ ఈ రేస్ నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది. కానీ కాళ్ళకి ఆల్మోస్ట్ 100 kg వెయిట్ కట్టేసి పరిగెత్తు అన్నారు. ఐ హ్యాడ్ టు రన్. ఐ హ్యాడ్ నో చాయిస్. ఫెయిలియర్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ మీ అండ్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది. ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ టు హోల్డ్ ద హౌస్ స్ట్రాంగ్. షీ సా ఎవ్రీబడి. మా ఫ్రెండ్ విజయ్, వీళ్ళు ఏడుస్తున్నారు పక్కన. ఐ న్యూ. అండ్ వినయ్తో చెప్తున్నా, ప్రభు అని ఒక మాట అన్నాడండి ప్రభుదేవ గారు. ఆయన చూశారు, సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన కరెక్ట్గా 3 days ముందు ఫోన్ చేసి, రే 99.99% మనం సూపర్ హిట్ కొడుతున్నాం, కానీ ఆ 0.1% దేవుడు కుదిలే. అది ఎలా జరిగినా కూడా నువ్వు మాత్రం డూ నాట్ ఫాల్ డౌన్. నిలబడు. ఇంకా ఎన్నో ఫైట్ చేయాలి నువ్వు. ఫాదర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో. ఆ 0.1% మైండ్లో పెట్టుకో అన్నాడు. నేను నా అన్న వినయ్, ఐ టోల్డ్ హిమ్. ఆ ముందు రోజు అందరికీ ధైర్యం చెప్పాలి. ఐ సాట్ డౌన్ అండ్ ఐ సెడ్, వి ఆల్ వర్క్డ్ హార్డ్, డే అండ్ నైట్ కష్టపడాం, అందరూ ప్రేమించాం, కానీ ఆ 0.01% ఉంది గుర్తుపెట్టుకోండి అన్న వెంటనే అందరూ వీ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ అని లేసి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరూ. ఐ వాజ్ ఎమోషనల్. ఐ వాజ్ లైక్, ఎలాగా ఏదైనా జరిగితే, తేడా జరిగితే ఎలాగా, హౌ డు ఐ హోల్డ్ ఫోర్ట్ అన్న దాంట్లో ఫస్ట్ నాకు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండి. వాళ్ళకి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు, అండ్ ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఇది బోరింగ్ అవ్వచ్చు. మైత్రి మూవీస్కి ఇచ్చినప్పుడు మమ్మల్ని నమ్మిచ్చారు, మేము జాగ్రత్తగా కాపాడుతుంది. నేను ఒకటే, నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను, దీన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి నాకు ఇవ్వండి అన్న. వాళ్ళు షోస్ రిలీజ్ చేసేటప్పుడు ఒకటే చెప్పారు, మేము 7 o'clock షోస్ పెడుతున్నాం అన్నా. పెట్టారు సార్. నేను 7 o'clock నా సినిమాకి రారు కదా. లేదు, విపరీతమైన ఇది ఉంది, మీరు వదిలేంటి, వదిలి చేస్తాను. నేను ఐ స్లెప్ట్ ఆఫ్ మా నాన్నగారు నిద్రపోవాలని నేనంతా మొన్న రాత్రి. ఈ వాజ్ ద ఫస్ట్ వన్ యూఎస్ నుంచి వచ్చే కాల్స్. అది అఫ్కోర్స్ యూఎస్లో చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉందంటున్నారు. అండ్ మార్నింగ్కి వచ్చేసరికి 7 o'clock 10 o'clock నేను నమ్మలా. ఎందుకంటే మార్నింగ్ జనరల్గా నచ్చిన వాళ్ళు చూస్తారు, బాగుంది అంటారు. నేను ఈరోజు మ్యాట్నీ షోస్కి ఐ రిలాక్స్డ్. ఐ వాజ్ లైక్, వావ్, వాట్ దే సేయింగ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ అనేది నమ్మబుద్ధి అయింది. అండ్ రాము గారి మెసేజ్, రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్ ఈరోజు మార్నింగ్ పెట్టారు ఆయన.
నేను వాజ్ హోల్డింగ్ బ్యాక్, ఆపుకున్నాను. ఏడుపు అందరూ పక్కన ఉన్నారు, కానీ ఆయనకు మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్. చాలామంది అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారికి అసలు ఎమోషన్స్ లేవు. ఆయనంత సెంటిమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరండి. ఆయన రియలీ ఓ టు హిమ్. ఆయన సినిమా అఫ్కోర్స్ కొన్ని బ్లాక్ చేశాను. ఆయన స్టైల్లో బూతులు మాట్లాడాడు, అది నేను పబ్లిక్లో పెట్టలేను కాబట్టి అవి బ్లాక్ చేయాల్సి వచ్చింది. బట్ ఇట్ హస్ బీన్ అ వెరీ ఎమోషనల్ రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బట్ ఇక్కడ మరొక క్వశ్చన్ ఉండిపోయింది. నాకు తెలిసి రీసెంట్ పాస్ట్లో సలార్ సినిమా మాత్రమే వితౌట్ సింగిల్ రూపీ అడ్వాన్స్ 2 స్టేట్స్లో రిలీజ్ చేశారు. వాళ్ళు ముందు ఒక అడ్వాన్స్ తీసుకున్నా మళ్ళీ వెనక్కి ఇచ్చేసేసి వితౌట్ ఎనీ సింగిల్ రూపీ అడ్వాన్స్తో 2 స్టేట్స్లో రిలీజ్ చేసిన సినిమా సలార్. మళ్ళీ ఆ ఫీట్ చేసింది మీరే. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ₹1 అడ్వాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా 2 స్టేట్స్లో సినిమా. కానీ ఇప్పుడు పైగా నాకు ఇంకో విషయం కూడా తెలిసింది, రిలీజ్కి 3 days బిఫోరే మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ క్లియర్ చేశారని. ఈ 2 ఎలా సాధ్యమైందో చెప్పండి సార్. దట్ ఈస్ మై లాస్ట్ క్వశ్చన్. సార్, నా పేరు పైన ఉన్న ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. ఎవ్రీ సింగిల్ థింగ్ బ్యాంకుల్లో పెట్టి ఫైనాన్స్ చేసుకున్నాం. జీవితంలో ఒక సమయం వస్తుంది, ఎవ్రీథింగ్ ఉన్న కాయిన్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి హెడ్స్ ఆర్ టేల్స్, హెడ్స్ అయితే గెలుస్తాం, టేల్స్ అయితే పోతాం. అది నాకున్న సిచ్యువేషన్ కన్నప్పలో. అండ్ దేవుడి దయ వల్ల ఇట్స్ ఓన్లీ శివలీల. ఈరోజు మీరందరూ నేను గెలిచాను అంటున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శివలీల. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లా. దిస్ సక్సెస్ ఈజ్ ఎంటైర్లీ ద ఆడియన్సెస్. అండ్ నిజమైన సినిమా ఆనెస్ట్గా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది ఒక నిదర్శనం అనేది నేను నమ్ముతున్నాను. సార్ విష్ణు గారు, శ్రీకాళహస్తి మహోత్సవం కల్పితం 2 మిక్స్ చేశారు కదా. అయితే భక్త కన్నప్ప సినిమా చూశాక యాజ్ టీజ్గా తీస్తే ఇది ఆడదు, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. శివలింగం వాయులింగం గురించి ఆ ఆటవిక జాతీయ నాయకుడు దాడి చేయడం అనేది ఆ పాయింటే చాలా కొత్తగా ఉంది. అది నిజంగా ఉందా లేదా మీ క్రియేషనా? అది క్రియేషన్. అది నేను తీసుకున్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే, ఇతను గజనీ మొహమ్మద్ వచ్చి సోమనాథ్ టెంపుల్ని కొల్లగొట్టి ఆ లింగాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు. పగలగొట్టి అతను తీసుకెళ్ళాడు. అతను చేసిన దారుణం ఇంకా దారుణలేండి. ఆ లింగాన్ని తీసుకెళ్ళి ఏమన్నాడంటే, మెట్ల పైన వేస్తాను, మీ దేవుడు ఏం చేస్తాడో చూడండి, పగలగొట్టుకొని మెట్ల పైన వేసుకుంటాను. కానీ అదొక గొప్ప కథ ఉంది. మళ్ళీ అతన్ని చంపడానికి తమిళనాడు ఒక మహారాజు సేనాధిపతిని పంపిస్తాడు. అదొక అద్భుతమైన కథ. ఏ రోజైనా ఆ కథ తీయాలని నాకు ఒక ఆశ ఉంది. సో అది ఇన్స్పిరేషన్ తీసుకున్న. దండయాత్రకు వచ్చి వాళ్ళ లింగాన్ని తీసుకెళ్లాలనేది నేను ఆ హిస్టరీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అదే మీ సినిమాకి సక్సెస్ ఫస్ట్ పాయింట్ అది నాకు తెలిసి. తర్వాత మీరున్న శరత్ కుమార్ పాత్ర చివరిలో అది మోహన్ బాబు గారు. సో ఆయన లేనిదే ఊహించుకోలేము. యాక్చువల్గా వేరే సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ ఇలా ఉండదు. శివపురాణంలో చూసుకుంటే వేరే ఉంటుంది. అంత డీప్గా మీరు వెళ్ళి ఉండరు. ఆ గుడి కూలిపోతుంది, విమర్శిస్తే గుడి కూలిపోతే ఈయన బాడీ అంతా శివలింగం మీద పెట్టి ఆపుతాడు. అది క్లైమాక్స్. నేను అదే ఎక్స్పెక్ట్ చేశా, కానీ చివరిలో ఇది కంక్లూజ్ ఇచ్చారు. చాలా బాగుంది. అంటే విమర్శలకి ఎవరికి దొరకకుండా తీశారు. ఇట్స్ గ్రేట్. మీకు సక్సెస్ వస్తే మేము వచ్చినట్టు ఫీల్ అయ్యాం. అదే చెప్పాను గురుగారికి. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఈయన. ఓకే, అందరూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు సురేష్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సినిమాలో అన్ని క్యారెక్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇంకా పీక్స్ మాట. అది అనుకుంటే ఈ లోపుగా క్లైమాక్స్లో భక్త కన్నప్పగా మారిన తర్వాత విష్ణువులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా జీవించారు ఆ సీన్స్లో. అసలు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది మాకే. జనరల్గా నేను సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్కి డెఫినెట్గా అవార్డు వస్తుంది అని ఫిక్స్ అయిపోతా. అవార్డు ఇవ్వచ్చు, ఏదైనా అవార్డు వస్తుంది గ్యారెంటీగా అని ఫిక్స్ అవుతా. అట్లా మీకు, అలాగే మీ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్కి డెఫినెట్గా తను కూడా అవార్డు కొడతాడు అనిపించింది. అంత గొప్పగా నటించారు. నిజంగా నటించారనికంటే జీవించారనిపించింది. అంత బాగా నచ్చింది సినిమా చూసినప్పుడు. ఇప్పుడున్న రోజులు ఇదివరకంటే ఏ సినిమా అయినా 100 days, 200 days, 170 days, 300 days, 350 days ఇట్లా అన్ని లక్షల మంది ఈ సినిమా చూస్తారన్న. సో ఫర్ 1,50,000 ఈరోజు మధ్యాహ్నానికి 2 PM లెక్క చెప్తున్నాను. మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కౌంట్, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్
థియేటర్స్ దగ్గర ఆడియన్స్ మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం సాటర్డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి 15 lakh పీపుల్, 15 లక్షల మంది ఈరోజు సినిమా చూసేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ షో కలెక్షన్ వరకే అది. అంటే అది ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది ఈరోజు, ఎందుకంటే మాకున్న డేటా 2 PM దాకే. సో ఈరోజు ఈ సంఖ్య ఎక్కువ పెరగాలని నాకుంది. నాకు దీంట్లో డబ్బు మీరు నమ్మరు, టిల్ నౌ నాకు ఒకటే ఏంటంటే, నిన్న అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ సాయిబాబా గారు, దాని తర్వాత మైత్రి శశి గారు, వాళ్ళిద్దరూ వచ్చి ఇది అడ్వాన్స్గా పెట్టుకోండి అని చెప్పి అన్నపూర్ణ సాయిబాబా గారు ట్రాన్స్ఫర్ చేశారు. శశి గారు డబుల్ డిజిట్ నెంబర్తో ఒక డీడీ తీసుకొచ్చి ఇచ్చారు. సూపర్. ఓకే, ఇది అడ్వాన్సే, కేవలం ఇది ఫైనల్ కాదు మీకు, ఇది ఓన్లీ ఫస్ట్ అడ్వాన్సే అన్నారు ఆయన. ఆ నంబర్లు చూసి ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ అనుకున్నాను. బట్ నా ఎయిమ్ ఏంటంటే, సురేష్ గారు, మై ఎయిమ్ ఇస్ ప్యూర్లీ వన్ థింగ్. ఎంతమందికి నేను కన్నప్ప కథ నేను చెప్పగలను, దట్ ఈస్ మై సక్సెస్.